గరం మసాలా వేసుకుంటే టేస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకున్నాము. అలాగే గరం మసాలా వేసుకుంటే టేస్ట్గా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీబీ లాగుడేస్. మేమైతే ఈరోజు మా మామయ్య ఊరికి అయితే వచ్చినాము. మేము వచ్చిన సందర్భంలో మా మామయ్య అయితే ఏం తెచ్చాడు మీరే చూద్దరు ఎలా ఉన్నాయి. కదా నంటకాయలు వచ్చినాడు అంటే పీతలు అంటారు కొంతమంది, కానీ మేమైతే నంటకాయలు అనే పదమే ఎక్కువ వాడతాము. సముద్రం బీచ్ పోయి అయితే నంటకాయలు అయితే తెచ్చినాడు. ఈ నంటకాయ అయితే చూడండి ఎలా ఉన్నదో, కలర్గా అంటే బులుగ్గా ఎలాగున్నదో, గిట్లగాడే పొడుగ్గా కూడా ఉన్నాయి, చుక్కలుగాడు ఉన్నాయి. ఈ పక్క గిట్లయితే బులుగ్గా ఏమాత్రం ఉన్నాయి, కూసుగుంటుంది తప్పటగాడు ఉన్నది. ఎలాగున్నది చూడండి. ఇది సముద్రం వెంటకాయ అంట. ఇది సముద్రం వెంటకలు అంటే పట్టుకుని వచ్చినాడు మా మామయ్య అయితే. ఎలాగున్నది చూడండి, పెద్ద గిట్లగాడే. ఇంకపోతే ఇంకొక వెంటకాయ గడగాడు ఉన్నది. ఇదైతే చూడండి ఎట్టుందో. ఇదిగా ఉప్పకాయ వెంటకాయ, ఇది కై అంటకాయ. ఇది ఎట్టనద్ది కూడా చూడండి. అది బులుగ్గా కనిపిస్తే ఇది చూడు ఎట్టున్నదో తప్పటగా. ఇంకొక కలర్లో మట్టి కలర్లో ఉన్నది. ఎలా ఉన్నది చూడండి. ఇవి ఇప్పుడైతే ఎలా ఒలిచి ఫ్రై అయితే చేస్తారు అనేది మీరు చూస్తూనే ఉండండి. ఎలా ఉన్నది చూడండి. మా మామయ్య అయితే మెంతకలు అయితే తెచ్చినాడు. మేము వచ్చినామనేసి మేమైతే ఇప్పుడు ఎలా ఒలుస్తాము అనేది చూపిస్తాము మీకు. ఒలిసిన తర్వాత ఫ్రై చేసి మొత్తం అనేది మీకు చూపిస్తూనే ఉంటాము, చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే మనమైతే ఎంటకాయలు అయితే ఒలిచేసుకున్నాం. నీళ్ళైతే పోసుకున్నాం. అంటే మట్టి ఉంటుంది అనేసి మామూలుగా మట్టి అయితే ఉండదు, కానీ మనమైతే క్లీన్ చేసుకోవాలి కాబట్టి నీళ్ళైతే పోసుకున్నాము. ఇప్పుడైతే ఒలిచేదానికైతే వచ్చినాము. ఎలాగున్నా చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ పీతురు గిట్లు ఇలా ఒలుచుకోవాలి. అలాగా పీతురు గట్లు ఇలా ఒలుచుకోవాలి. దీంట్లో కూడా ఉంటుంది, అందుకని ఇవైతే వలవలేదు. ఇది పెట్టుకొని గిట్టుగాడ ఉన్నాయి. నేనైతే లాలపట్నం అలాగ ఒలుచుకొని ఇలా తీసుకుంటూ ఉండాలి. ఎన్ని ఇలా ప్రతి ఒక్కటి తెస్తూ ఉంటానంటే వచ్చేస్తాయి. నెంటకాయ ఫ్రై చేసే విధానంలోకి అయితే వచ్చేస్తుంది. చూసినారు కదా ఎలా ఒలిచాము. ఇలాగ ఫ్రై చేసేదానికైతే మనము ఎలాగైతే ఒలుచుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి నెంటకాయ మొత్తం ఇలాగే ఒలుచుకుంటా పోవాలి. మా మామయ్య అయితే చూడు గిట్ట గిట్టకైతే ఒలిచేసినాడు, తినేదానికి బాగుంటుంది అనేసి అన్నీ ఇలాగే ఒలిచేసుకున్నాడు. ఎలా ఉన్నాయో చూడండి ఫ్రైకి. చూస్తున్నారు కదా ఎలా వలుస్తున్నాడు. అలాగా ప్రతి ఒక్కటి అయితే ఒలుచుకుంటా బావాలి. ఫ్రైకి అయితే నెంటకాయలు అయితే ఒలుచుకున్నాము. ఎలా ఒలిచేది మాత్రం మీకు అయితే చూపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈ నెంటకాయలతో మనం ఫ్రై అయితే చేయాలి. చూస్తూనే ఉన్నాను మీరు. ఇప్పుడైతే
నూనె అంటే ఆయిల్ పోస్తున్నాను. మంట గట్టి చూస్తున్నారు కదా, ఆయిల్ పోసుకుంటేనే ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. అంటే ఫ్రైకి ఏ వస్తువులు అయితే అక్కర్లేదు, తెల్లగడ్డ అయితే చాలు. ఆ తెల్లగడ్డ వేసిన తర్వాత అయితే మనకు దాని తగ్గ పుల్ల అయితే వేసుకుంటాము. ఆవాలు వేస్తానైతే తెల్లగడ్డ వేసుకోవాలి. ఆవాలు అయితే కలుపుకునేది తెల్లగడ్డ వేసుకుంటాం. తెల్లగడ్డ అయితే వాడిపోయింది. తెల్లగడ్డ వాడితేనే మనం ఉంచుకున్న ఎంతకాయలు వేసుకోవాలి. ఫస్ట్ నూనెలోనే వాడుకోవాలి. మస్తు ఇలాగా నూనె పోసి ఆవకరికైతే మనం ఎంత అయితే వేసుకోవాలి. ఇంకేం అక్కర్లేదు. టమోటా కానీ ఎర్రగడ్డ కానీ ఏం అక్కర్లేదు. తెల్లగడ్డ ఉంచేస్తాము. ఇది ఒక్క రవ్వ వాడిద్దాము. వాడించిన తర్వాత ఏమో వస్తువులు వేసేదాంతో మీకు చూపిస్తూనే వస్తాను. చూస్తున్నారు కదా ఎలాగ వాడుతున్నారు. పసుపు తగినంత పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసినాను. ఎక్కువగా వేసుకోబాకండి ఉప్పు, ఎందుకంటే సముద్ర వెంటకాయ కదా ఉప్పగానే ఉంటుంది. మనం మితంగా వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకా దీంట్లో పులుసు అనేది ఏమి వాడం కదా. వెంటకాయ ఉడికేదానికి మాత్రమే మంచినీళ్ళు కొంచెం పోసుకోవాలి. ఎందుకంటే వెంటకాయ ఉడకాలి కాబట్టి నీళ్ళు అనేది పోసుకోవాలి. బాగా కన్నెట్టుకొని రంగుసేపు ఉడకనిస్తాము. రంగుసేపు ఉడకనిచ్చైతే అందుకు దీంట్లో ఏమేమి వేయాలనేది మీకు చూపిస్తూనే వస్తాం. చూస్తూనే ఉన్నాను. కొంచెం గరం మసాలా ఉడకనిచ్చి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుంటే టేస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకున్నాము. అలాగే గరం మసాలా వేసుకుంటే టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు కారం అంటే మేము ఎక్కువగా తినము కారం. మా దగ్గర కారం అయితే వేసుకున్నాము. మీరు కూడా మీరు ఎంతకంటే దాని మిడిలో పెట్టి మీరు కూడా కారం వేసుకొని వాడుకోండి. ఎందుకంటే గరం మసాలా వేసినాం కాబట్టి తక్కువగా వేసుకునేది మీరు ఎక్కువ కారం వచ్చేస్తుంది. మేము ఎక్కువగా కారం వాడం కాబట్టి మేమైతే మిఠం వేసుకున్నాం. వాసన అయితే అగ్గిపోతుంది. ఎంత లెగిచ్చే కొంది అయితే ఎలా ఉన్నదో ఫ్రై అయ్యే కొంది వాసన అయితే అదిరిపోతుంది. అబ్బా ఏమున్నది నాయన టేస్ట్ కూడా అదిరిపోద్ది అనుకుంటున్నాను. వాసన ఎలాగొస్తే స్మెల్ అయితే అదిరిపోతున్నది. తింటే మాత్రం ఎలా ఉంటుంది అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. అన్ని వస్తువులు అయితే వేసేసినాము. లాస్ట్లో అయితే ధనియాల పొడి ఒక స్పూన్ కంటే అయితే ధనియాల పొడి తీసుకున్నాము. లాస్ట్ ఇదే, ఇంకేం పర్లేదు. నేను చెప్పిన వస్తువులన్నీ మీరు కూడా వేసుకుంటా కానీ వస్తే వెంటకాయ ఎలా ఉంటుందంటే తిందామా అనిపిస్తుంది. ఆ లెక్కలో ఉంటుంది. బా నాకైతే ఇప్పుడే నోరు పోతుంది. ఎంత చూస్తుంటే తినాలనిపిస్తుంది.
చూడండి కలర్ కూడా ఎలాగ అయిపోయిందో. మనం వేసే వస్తువులంతా వేసుకుంటూ వస్తే నెంటకాయ మీద ఎలాగైపోయిందో. నెంటకాయ ఎప్పుడైతే అయిపోయింది, నేను చూపించిన పద్ధతులన్నీ అయితే మీరు చూస్తూనే ఉండండి. ఇది పక్కన దించేసుకుంటున్నాను, అయిపోయింది. ఫ్రై అయితే అయిపోయింది. ఆ ఫ్రైని అయితే ప్లేట్ అయితే తీసుకున్నాను. మనం వలిసినప్పుడు ఎలా ఉన్నాయో చేసుకున్నాక ఎలా ఉన్నదో చూడండి. కలర్ కూడా ఎట్ట చేంజ్ అయిందో, ఎంత బాగున్నది కలరే. స్మెల్ అయితే అదిరిపోతుంది. అసలు తెలుస్తుంది ఎలా ఉందంటే అలా ఉన్నది. కాకపోతే అట్లా పోతున్నా, రుచి అయితే చూడాలనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ నెంటకాయ తినేసిన తర్వాత కంటే మాట్లాడుకుందామా. నేనైతే ఎలా ఉందంటే అబ్బా అబ్బా కాదు, టేస్ట్ వేరే లెవెల్లో ఉన్నది. నేను చూపించిన ప్రతి ఒక్క వస్తువు కూడా మీరు కూడా వేసుకుంటా కానీ వస్తే నెంటకాయ ఫ్రై ఎలా ఉందంటే అలా ఉంది, వేరే లెవెల్లో ఉన్నది. నాకు కూడా మొత్తం తినాలనిపిస్తుంది. అలా వచ్చింది ఫ్రై అయితే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. నేను చేసే విధానము చేసి ఎలా ఉందో కూడా మీరు ఒకసారి మాకు కామెంట్లో కూడా చెప్పచ్చు. మేము చేసిన విధానం అయితే ఫస్ట్ నుంచి అయితే మీకు చూపిస్తూనే వచ్చినాము. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఎంజీవి లాగ్డేస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మంచి వీడియోలతో మీ ముందుకైతే మేము వస్తూనే ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.